పరిస్థితి. ఎవరికీ పెట్టకుండా తనకి తానుగా వండుకొని తింటే గనక మహాపాతకం కలుగుతుంది అని చెప్పని. అందుకని ఈ పాపాలు పోవడానికి మరి ఇప్పుడు ఒకళ్ళకి పెట్టే స్థితి లేదు. ఒకళ్ళు ఆ సమయానికి రావచ్చు, రాకపోవచ్చు, కుదరదు కదా. ఒకప్పుడంటే ఏం చేసేవారంటే ఇంటికి ఎవరు రాకపోతే కనీసం పెద్ద కొడుకుని పక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేసేవారట. ఇప్పుడు ఆ స్థితి లేదు. మరి ఏం చేయాలి? భార్యాభర్తలు ఇద్దరు కలిసి భోజనం చేయొచ్చు కదా అంటే ధర్మశాస్త్రంలో ఇద్దరు కలిసి భోజనం చేయడానికి తిరస్కరించారు. ఒక పెళ్లినాడు తప్ప భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి భోజనం చేయడం అనేది ధర్మశాస్త్రం అంగీకరించేటువంటి అంశం కాదు. సరే ఇప్పుడు లోకల్లో సాగుతోంది, అది వేరే విషయం, అలా ఉండనిద్దాం దాన్ని. అంటే ఇక్కడ ఇటువంటి ఈ పాపం పోవడానికి గాను మనకి మహాస్వామి వారు ఒక మాట చెప్పారు. నిత్యం భోజనం చేయడానికన్నా ముందుగా, అంటే మీరు వంట వండుకోవడానికన్నా ముందుగా ఒక పిడికెడు బియ్యం తీసి పక్కన పెట్టండి. ప్రతిరోజు పెడుతూ కాస్త అవి హెచ్చుగా పోగైన తర్వాత ఎక్కడన్నా అన్నదానం జరిగేటువంటి చోట వాటిని ఇవ్వండి, లేదా దేవాలయంలో ప్రసాదంగా వండుకోవడానికి వాటిని ఇవ్వండి. అప్పుడు ఒకరికి పెట్టకుండా తిన్నటువంటి దోషం మనకు అంటదు అని చెప్పని మహాస్వామి వారు ఒక మాట చెప్పారు. అందుకని ఒకరికి